prendre le taxi à Paris. రాణి క్లాస్ జరుగుతోంది 5 minutes హలో ఎవరు? అది కపిల్ చిట్ ఫండ్స్ నుంచి వచ్చాం. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే. హలో, 2 సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనిలేక కాదు, నీ మీద క్రష్. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడే తేలాలి. హలో మేడం, నా డబ్బుల సంగతి ఏంటి? ఊరినాయను మీరెన్ని చెప్పినా నేను డబ్బులు కట్టలేను. అరే అలా అంటే ఎలాగండి? డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఊరినాయను ఎన్నిసార్లు చెప్పాలి? ఆ డబ్బులు తీసుకుంది నేను కాదు, మా నాన్న. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. మీకు కుదిరితే ఆయన పట్టుకుని వసూలు చేసుకోండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. అంటే ఇది నిజం తాళం కాదా? తల్లి కూతుళ్ళిద్దరు మామూలు కంచులు కాదురా, కర్రగా పెట్టిన కంచులు. ఇదిగో, అందరినీ మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయలేవు. మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఊరినాయను మేమెవ్వరిని మోసం చేయలేదు. మమ్మల్ని అందరూ మోసం చేశారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇస్తే తప్ప మేము మీకు డబ్బులు కట్టలేము. అబ్బే ఇదో కొత్త రకం స్టోరీయా? ఎలగలా కదరా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సచ్చినట్టు కడతారా? ఇచ్చుకోండి, మాకేం భయమా? డబ్బులు తీసుకుంది మేము కాదు, మా నాన్న. చా, మీ అమ్మ కూడా సంతకం చేసింది. మీ నాన్న లేకపోతే ఈవిని జైల్లో పెడతారు. ఏమిటే వీళ్ళు పోలీసులు జైలు అంటున్నారు? నిజంగానే నన్ను అరెస్ట్ చేస్తారా? మరి చేయరండి. ఊరినాయను నువ్వెవరికి భయపడకు. మీరేవైనా చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, మేం కట్టలేము. అలా అయితే మిమ్మల్ని. నువ్వు ఆగరా. ఇందాక మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలన్నారు కదా? అవును. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా. అది నాకు కట్టేయచ్చు. సరే, మీ వల్ల అయితే వసూలు చేయండి, చూద్దాం. పదండి. రేయ్ నువ్వు వెళ్ళిపోరా, నేను పని చూసుకుని వచ్చేస్తా. అంతేలేరా, అవకాశం వచ్చేసరికి. ఏంటి సరిగ్గా కూర్చోలేరా? ఊరినాయను నేను అసలు అబ్బాయిల బైకే ఎక్కను తెలుసా? ఇదే ఫస్ట్ టైం. ఆహా, నేను మాత్రం రోజు 10 మంది అమ్మాయిలు బైక్ ఎక్కించుకుని తిరుగుతుంటాను. మరి నేను ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఏమో, ఎవరికి తెలుసు? నేను ఇలా జరిగి కూర్చుంటాను. ఎక్కువ జరిగితే కింద పడిపోతారు. మా తెలుసులే, చెప్పాలా? ఇటు వెళ్ళాలో చెప్పండి. రైట్. ఇటు వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, స్ట్రైట్. ఆపండి ఆపండి ఆపండి. ఈలే సార్, డబ్బులు. ఏంటి బళ్ళు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు, గిబ్బు లేదు. పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తాను, జాగ్రత్త. సార్ సార్ మీరు ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా. బాగున్నారా? బయట నిలబడ్డారేంటి? లోపలండి, లోపలండి. పదండి. ఏమైనా గానీ సార్, మీరు పేపర్లో మీ ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మేము ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అదంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే, మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్. పనంతా మీతోని, ఈ అమ్మాయితోనే. అమ్మా అమ్మా, ఏమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని. అవునవును, అయింది. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే. ఏమే? Yes, darling. Get 10,000 rupees for him. No. Please. I say no. ప్లీజ్ నీ దండం పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. It's okay. నాయనో, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, నువ్వు ఒక్కసారి అడగగానే ఇచ్చేసాడే. అదే మరి టాలెంట్ అంటే. ఓకే. ఓయ్
మొత్తం డబ్బులు నువ్వే తీసుకుంటే ఎలా? మరి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు. అమ్మాయిని అర్థం చేసుకో. 50-50. ఓకే. ఓకే థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఇక నుంచి మీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచండి. ఇది అక్కడ పెట్టేసే. ఓకే. బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది? రేయ్, ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా అయినో వీడిక్కడ ఉన్నాడా? తను విడిపని. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 హలో. మహేష్, అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్గా సరే సరే, నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అర్జెంట్ గానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో, ఓడియన్ థియేటర్ లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది? ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బాయి, తను అస్సలు మాట్లాడదండి. అందులోనూ అమ్మాయిలంటే చాలా సిగ్గు, అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో హలో, మహేష్ గర్ల్ ఫ్రెండ్. నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ, శ్వేత బాసు. బిపాషా బాసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా? సరే, ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే. మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరుతాం. మీతో తర్వాత. మీకు విషయం తెలుసా? నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను. థియేటర్ లోనే ఉందంట్రా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఎక్కడా? ఇక్కడ. నాకు కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్. నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడు వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవస. బాగా చెప్తున్నాను. నువ్వు పోయి నువ్వు తీ. కలెక్షన్ ఎక్కడ? మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు ఈ స్టోరీలని ఆపి పాకెట్ లో ఎంత డబ్బులు ఉన్నో తీ. కలెక్షన్ తీ. అరే ఉంచువే. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటంటావేంటి? ఓకే, ఇదిగో 200. 50-50. ఆహా, నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోలు తీరిందా? బాగా తీరిందా? రాణి ఆగు. నిన్నే వీడు ఒకడు ఉన్నాడురా. ఈ వసూలులోనే వస్తుందిరా. ఆగమన్నానా? మహేష్ కౌగిలించుకో ప్లీజ్. కమ్ ఆన్ హగ్ మీ. కమ్ ఆన్ కౌగిలించుకో ప్లీజ్. కమ్ ఆన్. హాయ్. ఎంతసేపు ఎదో చూడాలి బాబు? నువ్వు కాల్ చేసిన డబ్బుల కోసమేగా, తీసుకో. మహేష్, మన ఇద్దరి మధ్య రిలేషన్ డబ్బులేనా? అలా అని కాదు. మరైతే డల్గా ఎందుకున్నావు? ఏం లేదు. ఏవీ లేనప్పుడు కొంచెం నవ్వొచ్చుగా. ఓరినా అయినో నవ్వరా? నవ్వు. నవ్వంటే ఇది కాదు, ఎలా నవ్వాలో నేను చూపిస్తాను. నవ్వంటే ఇది. ట్రూ స్మైల్. ఇక్కడ టచ్ చేస్తుంది.
చేతులు చెప్పా ఏంటి విషయం? ఏం లేదండి, మొన్న మొన్న? అలాగే పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా అదే ఇలా కౌగిలించుకున్నారు కదా. అమ్మో ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలోడివి కాదు. అయ్యో నేనేం చేశానండి? ఓర్నాయనో నీ దొట్టి బుర్రే అనుకున్నాను కానీ చాలా గట్టి బుర్రే. మొన్న వాడెవడో వెనక పడుతున్నాడని నిన్ను. అతను ఇప్పుడు కూడా మీ వెనకాలే ఉన్నాడండి. నాన్న మహేషు, మ్మ్. ఎప్పుడు నీ ఫ్యామిలీ నీ బండే కాదు, నీకో బుజ్జి ఉంటుంది, దానికో బుల్లి మనసు ఉందని తెలుసుకో. ఎవరది? నేనే. ఓ అయితే రోజు కలవాలి, దానికి ఏం కావాలో తెలుసుకోవాలి, అప్పుడప్పుడు ఆకలేస్తుంటే టిఫిన్ పెట్టాలి. ఏంటి నువ్వు పొద్దున్నుంచి టిఫిన్ చేయలేదా? చెప్పొచ్చు కదా. ఓరినా అయినో పప్పు సుద్దా. ఏంటి టిఫిన్ అంటే తెలీదా? ఎందుకు తెలీదు? ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, పూరి, ఉత్తప్పం. ఇది టిఫిన్ అంటే. అవునా? అయితే నేను డైరెక్ట్ గా భోజనం చేసేస్తానే. ఏయ్, దానికి చాలా టైం ఉంది. కానీ నాకు ఆకలి వేస్తుంది కదా. అంతకు ముందు వరకు టెన్షన్ పడకు, నేనేం చేయనమ్మా. ఇన్ని రోజులు నీకు టైం ఇచ్చానే, ఇక ఓపిక లేదు. అందుకే ఇక్కడికి నిన్ను బలవంతంగా తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి. ఎవడు అడ్డొస్తాడో చూద్దాం. నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఏయ్, అయినా నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఇప్పటికైనా డిసైడ్ అవ్వు. నీకు ఎవ్రీథింగ్ నేనే. కార్, హౌస్, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ నా మనసే వాడి దగ్గర ఉంది. నన్ను తీసుకురాగలవు, కానీ నా మనసుని మాత్రం తీసుకురాలేవు. రారా, నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఇక్కడితో గేమ్స్ అన్ని ఆపేసి డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. దీని మనసు దీని దగ్గర లేదంట, నీ దగ్గర ఉందంటగా. నీకు బైక్ కావాలో దీని మనసు కావాలో డిసైడ్ చేసుకో. ముందు దీని మనసు వెనక్కి ఇచ్చేస్తావో నీ బైక్ వెనక్కి తెచ్చుకుంటావో చెప్పు. రేయ్, ఇంతకీ నీ బైక్ ఎక్కడుందో తెలుసా? తెల్లాపూర్ బ్రిడ్జ్కి కిలోమీటర్ అవతల రైలు పట్టాల మీద ఉందిరా. 40 minutesలో తీయకపోతే నీ బైక్ తుక్కు తుక్కు అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ ముంబై ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇదా అదా డిసైడ్ చేసుకో. దెర్ ఇస్ నో టైం. బాస్, నాకు నా బైక్ కావాలి కావాలి అని అడిగి అలిసిపోయాను. అయినా నాకు నా బైకే కావాలి. నాకు నా బైకే కావాలి. నువ్వు నాకు నచ్చావురా. వెళ్ళు, వెళ్ళి బైక్ తెచ్చుకో. నువ్వు చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉందా బాస్? 100%. సరే, మంచి ఆఫర్ ఇచ్చావు, థ్యాంక్స్. నాకు నా బైక్ కావాలి, బైక్ మీద తిరగడానికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి. ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన 5 వింత గ్రామాలు, గుడులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో విచిత్రాలు, జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంతుచిక్కని